శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్ల. ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే నుమాయిష్ ఎగ్జిబిషన్ 2023 అనమాట. సో ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్తో హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చాలా మెమరీస్ ఉంటాయి కదా. కానీ ఈ ఎగ్జిబిషన్స్ ఏంటంటే ఇయర్లీ అప్డేట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే చాలా కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేటివి. సో 2023లో నుమాయిష్ ఎట్లా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట వాటితో కంపేర్ చేస్తే, అండ్ షాప్స్ అన్ని ఫిల్ అయ్యా లేవా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ నుమాయిష్కి ఎన్ని ఇయర్స్ నుండి వెళ్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో నుమాయిష్లోని ఏదైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ నేను మిస్ చేసి ఉంటే దాన్ని కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. సో మన వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ అర్థమైపోద్ది. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో నా. సో ఈ ప్లేస్కి ఏంటంటే మీరు 2 PM తర్వాత, ఇది 2 PM నుంచి 10:30 PM వరకు చాలా ఉంటుందంట. సో మీరు ఎప్పుడు వచ్చినా కానీ మధ్యాహ్నం టైంలో రావడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు పార్కింగ్ దొరుకుతుంది, ప్లస్ రష్ కూడా ఎక్కువ ఉండదు. ఎందుకంటే మేము నిన్న నైట్ ఆల్రెడీ వచ్చినాము, బాగా రష్ ఉండే, అసలు దగ్గర దాకా కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా, అందుకని బయటికి వచ్చేసినాము. అందుకని మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాను మీకోసం, షూటింగ్ కోసం అని చెప్పేసి. లెట్స్ సీ నౌ. ఇదంతా ఏదో కాలేజ్ది ఫ్రీ పార్కింగ్ అట్ట, బట్ వాచ్మెన్ మాత్రం 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు. అండ్ చూడండి, మీకు చెప్పాను కదా నైట్లో చాలా రష్ ఉండే అని. ఇది నైట్ ఫుటేజ్, పోలీస్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేసేంత ఉండే. మీరు పిల్లలతో వెళ్తే మాత్రం అస్సలు వెళ్ళకండి అబ్బా ఆ టైంలో. ఇది మళ్ళీ మధ్యాహ్నం 2కి వెళ్ళినప్పుడు తీసిన ఫుటేజ్ అనమాట. ఎంట్రన్స్లో ఇలా క్లియర్గా ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ బయట నుంచే మనకి అన్ని స్టోర్స్ చాలా అయిపోయినాయి, కానీ అప్పుడే ఓపెన్ చేస్తున్నారు, ఇంకా సెట్టింగ్స్ అలా ఏం చేసుకోలేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న జ్యువెలరీ 100 నుంచి 200 మధ్యలో మాత్రమే ఉంది ప్రైజెస్. ఇక్కడ బయట రీజనబుల్గానే ఉన్నాయి ఈ జ్యువెలరీ కాస్ట్, లోపల ఎలా ఉంటుందో తెలీదు. అండ్ మధ్యాహ్నం 2 o'clock అప్పుడే స్టార్ట్ అయినా కానీ క్రౌడ్ బాగానే ఉంది, అప్పుడప్పుడు జనాలు వస్తూ ఉన్నారు. కానీ తక్కువ క్రౌడ్ ఉందని నేను అస్సలకి చెప్పలేను. అండ్ లోపల ప్రతి ఒక్కటి కూడా బయట కూడా కొంతమంది స్టోర్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. అండ్ ఫుడ్ లవర్స్కి అయితే స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ బయట. మీకు వీడియోలో కనిపిస్తున్న ఫుడ్ అంతా కూడా 50 రూపీస్ బిలోనే ఉంది. అండ్ ఇక్కడ స్ట్రేట్గానే కాదు, సైడ్కి కూడా ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళే ముందే. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ ఫీ పర్ హెడ్ 40 రూపీస్ ఉంది. అండ్ సెక్యూరిటీ చెకప్స్ కూడా బాగానే ఉన్నాయి. టికెట్ ఇలా ఉంటుంది అనమాట, ఎంట్రన్స్లోనే అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళు తీసేసుకొని టికెట్ చించేసి మనల్ని లోపల పంపేస్తారు. అండ్ నేను నుమాయిష్కి రావడం ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను కరోనా టైంలో 2022లో వచ్చాను, కానీ అప్పటికి ఇంకా షాప్స్ ఏవి ఫిల్ అవ్వలేదు అసలుకి, మొత్తం ఖాళీగా. అసలు ఇంత హైప్ అంటారు, ఇక్కడ ఏముంది అన్న ఫీలింగ్ వచ్చింది, అలా ఉండే. అందుకని 23లో మళ్ళీ వచ్చాను, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. బట్ ఈ ఇయర్ అన్ని స్టోర్స్ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇలా లోపల రాగానే అన్ని డిజైనర్ వేర్, ఇంకా థాయిలాండ్లో వేసుకునే డ్రెస్సెస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. మనకి ఎంత ఏజ్ వచ్చినా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళగానే చిన్న పిల్లలం అయిపోతాం కదా. నేను లోపల ఎంటర్ అవ్వగానే నా చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు ఎగ్జిబిషన్లో. అండ్ నాకు చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అని ప్రొనౌన్స్ కూడా రాకపోయేది, ఎగ్జిబిషన్ అనేదాన్ని. మీరు అలాగే అని ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఒక్కసారి మలేషియా వెళ్ళిపోయిన తర్వాత అసలు నాకు ఎగ్జిబిషన్తో టచ్ కూడా లేకుండా పోయింది. ఈ నుమాయిష్ పుణ్యమాని 7 years తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీకు కూడా ఎగ్జిబిషన్తో చాలా మెమరీస్ ఉంటే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేసుకోండి అబ్బా. ఇక లోపల ప్రోడక్ట్స్ విషయానికి వస్తే, క్రాకరీ కానీ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా డ్రెస్సెస్, ఇవన్నీ మనం కొన్ని ఆన్లైన్లో చూడనివి కూడా ఇక్కడ ఉన్నాయి. లైక్ మనం టీవీలో చూసి అనుకుంటాం కదా ఇలాంటి ఎక్కడ దొరుకుతాయి అబ్బా అని, అలాంటి కలెక్షన్ ఇక్కడ ఉంది, మనకు వెతికితే దొరుకుతుంది కంపల్సరీ. అండ్ మనకు లోకల్గా కూడా దొరకని కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎగ్జిబిషన్ మొత్తం అక్కడక్కడ చిన్న స్టోర్స్ ఉన్నాయి. నాకు ఓవరాల్ ఎగ్జిబిషన్లో ఈ హ్యాండ్ బ్యాగ్స్ చాలా నచ్చాయి. అంటే నేను బ్యాగ్స్ బాగా కలెక్ట్ చేస్తాను, హ్యాండ్ బ్యాగ్స్ లవర్ని, అందుకేనేమో నా కంటికి బాగా అవే ఆనినాయి. కానీ నేను ఎక్కువ శాతం బ్రాండెడ్ కలెక్ట్ చేస్తాను, అందుకని ఇక్కడ ఏది తీసుకోలేదు. ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇది బ్రాండెడ్ మేడం తీసుకోండి అని చెప్పేసి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా డ్యామేజ్ అయితే మనం మళ్ళీ వచ్చి ఇక్కడ రిటర్న్ ఇవ్వలేము కదా. కానీ డిజైన్స్ మాత్రం అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అయ్యేటట్టుగా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అనే కాదు, డ్రెస్సెస్ అయినా ఏదైనా. అండ్ ప్రైజెస్ గురించి నా ఒపీనియన్ ఏందనేది వీడియో లాస్ట్లో చెప్తాను, కాబట్టి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ తర్వాత నాకు నచ్చింది ఫుట్వేర్. నాకు జైపూరి, కొల్హాపూరి అంటారు కదా, ఆ ఫుట్వేర్ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఒక స్టోర్ ఉంది, అక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా. అండ్ అక్కడ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మెన్స్కి కూడా సెట్ అయ్యేటువంటి ఫుట్వేర్ అంతా ఉంది. ఇక ఫైనల్గా ప్రైజెస్ విషయానికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ ప్రైజెస్ని మనము ఆన్లైన్తో కానీ బయట షాప్స్లో దొరికే ప్రైజెస్తో కానీ అసలు కంపేర్ చేయకూడదు.
అలా కంపేర్ చేస్తే ఇక్కడ ఒక్క ఐటమ్ కూడా మనం పర్చేస్ చేయలేము, ఎందుకంటే అసలు అంత డిఫరెన్స్ ఉందన్నమాట. మీ బ్రెయిన్లో మనం ఎగ్జిబిషన్కి వచ్చాము సో ఏదో ఒకటి కొనుక్కోలే వెళ్ళాలి అని అనుకుంటే తప్ప ఇక్కడ మీరు ఏమీ పర్చేస్ చేయరు. అందరూ నుమాయిష్లో తక్కువ ప్రైజెస్ ఉంటాయి, ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది అని చెప్తే నేను వెళ్ళాను. ఎస్, అందరూ అన్నట్టు చాలా బాగుంది, కాకపోతే ప్రైజెస్ మాత్రం ఆన్లైన్లో సగానికి సగం తక్కువగా ఉన్నాయి ఇక్కడ ప్రైజెస్ కంటే. ఒకవేళ తక్కువ ప్రైస్ ఉంది అంటే మాత్రం ఆ ప్రోడక్ట్స్ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఒక 2 ఏళ్ల నుంచి ఒక కబోర్డ్లో పడేస్తే డ్రెస్సెస్ ఎలా అవుతాయో అలా కనిపిస్తున్నాయి, ఫ్యాబ్రిక్ అండ్ ఆ లుక్ అంతా. అండ్ చిన్నపిల్లల టాయ్స్ కూడా అలాగే చాలా ఎక్కువ ప్రైజెస్ పెట్టేశారు. నుమాయిష్ బయట తక్కువగా ఉన్నాయి రేట్స్ లోపల కంటే కూడా. 150 అని సేల్ పెట్టి సేమ్ ప్రోడక్ట్స్ని తక్కువకు అమ్ముతున్నారు. అండ్ ఈ వీడియోలో మీకు గేమ్స్ ఏవి చూపించట్లేదు, నేను బేబీతో వెళ్ళాను కాబట్టి అక్కడ దాకా వెళ్ళడానికి నాకు మేనేజ్ కాలేదు. అండ్ ఆ ప్రైజెస్ చూసి నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. సో ఇదండి నుమాయిష్ ఎగ్జిబిషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. కాకపోతే నా ఒపీనియన్ చెప్తాను, అందరి ఒపీనియనో కాదో నాకు తెలీదు. ప్రైజెస్ మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించినాయి. లైక్ ఆన్లైన్తోని అండ్ బయట ప్రోడక్ట్స్తోని కంపేర్ చేస్తే ప్రైజెస్లో డిఫరెన్స్ అయితే ఉంది. లైక్ ఒక 100 రూపీస్ అన్న డిఫరెన్స్ ఉండుంటుంది కంపల్సరీ. అంటే నేను అఫోర్డ్ చేయలేనని కాదు, కాకపోతే ఏంటంటే మనకి బయట ఇంకా తక్కువ దొరుకుతున్నాయి అన్నప్పుడు మనం ధైర్యం చెయ్యం కదా, అంటే ఎక్కువ పెట్టి కొనుక్కోవడానికి. సో నుమాయిష్లో అలా ఉందన్నమాట సిచ్యువేషన్ అనేది. కానీ మీ ఇష్టం, మీరు లైక్ గేమ్స్ ఆడుకోవాలన్నా, ఫుడ్ తినాలన్నా, ఆర్ ఏదైనా పర్చేస్ చేయాలన్నా మీరు నుమాయిష్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. I hope you like the video. Please like, share and subscribe to Explore Pilla. Bye bye. Love you all.